హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ వాకింగ్ ఎలా ఉందంటే, డే అంతా వేడి వల్ల హీట్ ఎక్కిన రోడ్డు నైట్ అంతా చల్లబడి మన కోసం ఒక చల్లని అనుభూతి, నిర్మానుష్యంగా ఉన్న వాతావరణం, చల్లని గాలులు, ఇలా ఒక చూడ్డానికి చాలా హ్యాపీగా ఉందండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇలా వాకింగ్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. అది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఆలోచించాను. ప్రతి ఒక్కరికి శరీరం ఏదో రూపంలో ఏదో కష్టాలు పెడుతూనే ఉంటుంది. కానీ దాన్ని తట్టుకొని ముందుకెళ్తేనే మన లైఫ్. ఇప్పటి వరకు నా జీవితంలో 5 ఆపరేషన్ జరిగాయండి. నాకు కూడా అలా జరిగిన కారణాలు అప్పుడున్న ఎన్వైర్న్మెంట్, అప్పుడున్న పరిస్థితులు, అలా శరీరానికి డ్యామేజ్ కావడం జరిగింది. కర్ణాటకలో ఉన్నప్పుడు వెరీ కూల్ ప్రదేశము, వర్షాలు, ఎప్పుడు సూర్యుడు కనపడే కాదు. అప్పుడు ఈ సైనస్ ఆపరేషన్ జరిగింది మణిపాల్లో. తర్వాత కిడ్నీలో ఆపరేషన్ జరిగాయి. చాలా సీరియస్గా కిడ్నీ స్టోన్స్ ఉంటే 3 days వరకు ఐసీలో ఉండాల్సి వచ్చింది. తర్వాత 96లో హైదరాబాద్ పోస్టింగ్ పోయినప్పుడు 97లో ఫిషర్స్ అని అక్కడ సంజీవన్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. డ్యూటీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఏటీఎం క్యాష్ లోడింగ్లో చాలా హార్డ్ డ్యూటీలు కావడం వల్ల పొద్దున్న 9:30 నుంచి నైట్ 10:30, 11 వరకు డ్యూటీలు చేయడం వల్ల పిస్టుల్ అని ప్రాబ్లం ఏర్పడింది. దానికి 2 times ఆపరేషన్ అయిందండి. అది ఒక్కతూరి చేసి సక్సెస్ కాలే, మళ్ళీ సెకండ్ టైం చేసి చాలా అది నరకం అనిపించాను. ఇలా లైఫ్లో ఎన్నో వస్తూ ఉంటాయండి. కానీ కర్ణాటకలో ఉన్నప్పుడు విశాఖపట్నం కానీ కర్ణాటక కానీ చాలామంది డాక్టర్స్, నాకు డిస్క్ డ్యామేజ్ అయిందండి, L3, L4, L5 ఈ 3 చాలా సీరియస్గా ఉన్నాయి. 10 నిమిషాల నుంచి ఉంటే 2 కాళ్ళల్లో తొడలు దగ్గర నువ్వు సూది కానీ దప్పడం కానీ ఏమేసి నాకు పెయిన్ ఉండదు. అంతా ఇది సెన్స్ లేకుండా అయిపోతుంది, అంత ప్రాబ్లం ఉంది. డాక్టర్లు ఏం చెప్పారు, నువ్వు జీవితంలో ఆపరేషన్ చేసుకోకంటే నువ్వు వీల్ చైర్కే దేనికి పనికిరావు అని నాకు ఎంతోమంది అడ్వైజ్ చేశారు. కంపల్సరీగా ఆపరేషన్ చేసుకోవాలని. ఈ వెనక పక్క రైట్ సైడ్లో నడుము దగ్గర ఒక గడ్డపారతో పొడిచినంత పెయిన్, ఆ పెయిన్ భరిస్తూ అలాగే ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ జీవితాన్ని గడుపుతున్నానండి. అది ఈ బ్యాక్ బోన్ ఆపరేషన్ అనేది నా లైఫ్లో ఎంతో చూశాను. 1,00,000 మంది చేస్తే ఒకరు కూడా సక్సెస్ కారు, మళ్ళీ వాళ్ళకి ఏదో రూపంలో ప్రాబ్లం వస్తుంది. ఈ శరీరం ఎలా ఉన్నా దీన్ని వెంబడి మనం వెళ్ళాలి కాబట్టి దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలండి. ఏదో వచ్చింది, అయ్యో మన వల్ల కాదు, మనం ఇంకా మన లైఫ్ అయిపోయింది అని చాలామంది భయపడతారు. అలా భయపడినా లైఫ్ వెళ్ళిపోతుంది. ఇలా మనము దాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని మనం దాన్ని తీసుకొని నడిపిస్తూ పోతున్నా కానీ మన లైఫ్ జీవనం గడుస్తూనే ఉంటుందండి. నా టార్గెట్ రింగ్ రోడ్ వరకు వచ్చేసాను. ఓకే, గో టు రిటర్న్ బ్యాక్. ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎంత సీరియస్ అంటే, ఎందుకండి జీవితం ఇంకా అని ఎన్నో తూళ్ళు మన శనికిలాగే రోజులు ఉన్నాయి. నేను ఎన్నో బ్లడ్ టెస్ట్ చేస్తే కొందరు డాక్టర్లు యాంక్లోస్పాండిలోసిస్ అని ఒక డిసీజ్ చెప్తారు, కొందరు డాక్టర్లు డిస్క్ బల్జ్ అయిందంటారు. నేను CASFలో 22 సంవత్సరాలు సర్వీస్ చేశా. మాకు మెడికల్ ఫ్రీ కాబట్టి ఈ నడుము సంబంధించిన దానికి MRI స్కాన్లు 6 తీశానండి. 6 సేమ్ ప్రాబ్లం, అయినా భయపడలే.
లైఫ్ని ఇలాగే ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నా. 59 కంప్లీట్గా వస్తుంది. ఇప్పుడు కూడా మార్నింగ్ ఒక 5 కిలోమీటర్లు వాకింగ్, మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు 1 గంట యోగా, ఈవినింగ్ కంపల్సరీగా 1.5 నుంచి 2 అవర్స్ జిమ్కి వెళ్తానండి, ఎక్సర్సైజ్లకు. ఇలా పూర్తి మారడానికి కారణం కరోనా అండి. కరోనాలో మా మిస్సెస్ మా పాపకు 3 రోజుల్లో 3 లక్షలు ఖర్చు పెట్టారండి సంకల్ప హాస్పిటల్ తిరుపతిలో. నాకైతే వాళ్ళకన్నా ఎక్కువ సీరియస్ అండి. కాకపోతే డాక్టర్స్ నన్ను అడ్మిట్ చేసుకోలే. వాళ్ళు నీకేమన్నా జరిగితే నేను పూచిని ఒక డాక్టర్ చాలా గట్టిగా చెప్పాడు, ఎందుకంటే నీ శరీరము అంత స్ట్రాంగ్ ఉంది, నీకేం కాదు, నేను రాసిస్తాను, దాని గ్యారంటీ అని ఆయన ఎంతో చెప్పడంతో ధైర్యంగా ఉండడం జరిగింది. ఇబ్బంది పడతావు, ఏం ప్రాణం అయితే పోదు అని నాకు ట్యాబ్లెట్ ఇచ్చాడండి. 5,600 ఖర్చు అయింది. 3 డేస్ తర్వాత మా మిస్సెస్ను పాపం ఇంటికి తీసుకొస్తే, నేను ఎప్పుడు చనిపోతానని మా మిస్సెస్ కూర్చొని చూసిన రోజులు చాలా ఉన్నాయంట. అంత వణికిపోయి ఊపిరి తీసుకోలేక కింద పడిపోయేవాడిని. మీ ముందు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే ఆ రోజు నా ఫిట్నెస్సే నన్ను కాపాడింది. ఎంతోమంది సీరియస్గా సిలిండర్లు తగిలించుకొని బతికిన రోజులు ఉన్నాయి. ఇలా జీవితంలో ప్రతి ఒక్కరికి వస్తాయండి, దాన్ని ఓర్చుకొని ముందుకెళ్తేనండి లైఫ్. కంపల్సరీగా ఇలా చేసుకుంటూ వెళ్తేనే హ్యాపీ లైఫ్ ఉంటుంది. శరీరం ఎప్పుడెప్పుడు ఎలా డ్యామేజ్ అయింది అనేది నా చిన్నతనంలో మా చిన్నాన్న అత్తగారింటికి వెళ్తే నెంబర్ పూలుకుంటా, అక్కడ నాకు లక్కా కొట్టిందండి. 12 ఇయర్స్ అప్పుడు నా ఏజ్. కుడి కాలు, కుడి చెయ్యి, నోరు పూర్తిగా సైడ్ అయిపోయినాయి. మూతి సొట్టు అయిపోయింది, నోట్లోంచి పురుగు రావడము, చాలా ఇంకా లైఫ్ లేదు, కాలు చేయి పని చేయదు అని చెప్పి ఆ రోజే మా అమ్మ నాన్న అనుకున్నారు, ఈ పిల్లోడు డ్యామేజ్ అయిపోయినాడు, పనికిరాడు, లైఫ్ అయిపోయింది పాపము, పెద్ద కొడుకు ఇట్లా అయిపోయానని. ఈరోజు ఈ దునియాలో లేదు మా అమ్మ నాన్న, చాలా బాధపడ్డారు ఆ రోజు. ఆ వయసులో రిలీజ్ అయినానండి. 1 ఇయర్ కఠిన పత్యం ఉండి, కలికిరి లేదు ఇస్తారంటే ఆ మందు తింటూ ఎక్సర్సైజులు స్టార్ట్ చేసి ఆ వయసులో. అప్పట్లో ఎటువంటి జిమ్ములని ఎటువంటి ఉండేది కాదండి. ఎక్కడ కాలేజీల్లో ప్యారలల్ బార్ ఉండేది. పొద్దున్న 2 అవర్స్, సాయంత్రం 2 అవర్స్ కఠినంగా ఎక్సర్సైజ్ చేసేవాడిని అండి. చాలా హార్డ్. పుషప్లని, పుల్లప్లని, థైసాప్స్ అని, తర్వాత ఎనీ ఎక్సర్సైజ్ లైక్ మూమెంట్స్ అని చేస్తూ అలాగే తైక్వాండో, కరాటే క్లాసులు జాయిన్ అయ్యి అక్కడ కొన్ని ఎక్సర్సైజులు, అది బాగా ఇంకా నాకు శరీరాన్ని సపోర్ట్ చేసి అలా చేస్తూ శరీరాన్ని గట్టిపరుచుకున్నా. అప్పుడు తలకు సిటీ స్కాన్ కూడా తీర్చాను డిపార్ట్మెంట్లో. అప్పట్లో 12 ఇయర్స్లో డ్యామేజ్ అయింది నా బ్రెయిన్. ఇంతవరకు కనీసం క్యాప్సుల్ మాదిరి చనిపోయింది బ్రెయిన్ అలాగే కనపడుతుందండి ఇప్పుడు కూడా. నేను విన్నది ఏంటంటే, శరీరంలో ఏ పార్ట్ ఏదైనా కానీ మళ్ళీ రికవర్ అవుతుంది. మన బ్రెయిన్ యొక్క సెల్స్ మాత్రమే చనిపోతే మళ్ళీ జీవితంలో అవి మళ్ళీ రీజనరేట్ కావంట. అది నా శరీరంలో ఇప్పుడు కూడా అలా ఉంది. సిటీ స్కాన్ తీసినప్పుడు ఏమన్నా నీకు బుల్లెట్ తగిలిందో, లోపల బుల్లెట్ మాదిరి అన్నాను. కాదు, ఇలా నాకు పారాలిసిస్ వచ్చింది, ఆ స్ట్రోకే అలా జరిగింది అని చెప్పడం జరిగింది. అవన్నీ ఇలా పెట్టుకొని లైఫ్ను గడిపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి లైఫ్. ఎక్కువ ప్రేమించేది ఎవరినంటే నా జీవితంలో నేను నా శరీరాన్ని అండి. ఫస్ట్ నా శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటేనే మనం ఒకరిని చూసుకోగలం. 2 దేవుడిని. ఇప్పుడు మీతో వాకింగ్లో మాట్లాడుతూ అల్లాహ్ తాలా ఒక మసీద్ దగ్గర ఏంటండి ట్యానికి వచ్చేసాను. ఇంకా అది డబ్బులు పెట్టి కొనలేం. అది ఎంత మనము మనస్ఫూర్తిగా
మనము कितना इबादत करने से क्या खुशी मिलता है वो खुद को मालूम है, दूसरे को मालूम होता नहीं. ఓకే అండి, ఇంకా మసీదు లోపల ఎంటర్ అవుతున్నాను. ఓకే, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్.